सेल्फी सेल्फी की फोन से संतोषम बोली लोकल की संतोषम అక్కడ ఒగ్గురు జాగలేదు అక్కడ బోన్లే జాగలేదు ఏయ్ ఆపువా ఆపు బయట గుడి బాబు వచ్చేసి అన్న కొద్దిగా కొద్దిగా
బ్రదర్ మీరు కొంచెం ఫోన్ ఎన్నికున్నాడు బ్రదర్. కానీ నాగభూషణ్ గారు వరప్రసాద్ గారు 5 ఏళ్ళు పరిచయం నాకు నా కాంట్రాక్ట్ పిల్లలు నా మీడియాలకి వచ్చి 3-4 సార్లు మీడియా రిప్లై చేసి దాని మనం మనస్ఫూర్తిగా చెప్పిండు మాకు అన్న ఇంటర్వ్యూ చాలా చేంజ్ చేస్తారు మీకు చాలా కష్టం 10-20 మంది ఉంటేనే 2 లక్షలు ఇస్తాం 1 లక్ష ఇస్తాం అని చాలా మంది ఉంటారు కానీ ఎక్కువ రూపాయి ఎక్స్పెక్ట్ చేయకుండా మేము అట్లయితేనే వేస్తాము మేము డబ్బుల కోసం మీరు డబ్బులు మేము ఒకటే చెప్తున్నాం సార్ మాకేంటంటే సార్ మీరు ఎంత సహజం సార్ మనస్ఫూర్తి అనేది ఇంపార్టెంట్ సార్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ సార్ అదే ఈ రోజు మీరు నవీన్ ఫోన్ డౌన్ చేయవా బ్రదర్. సైడ్ జరిగితే వస్తుంది అసలు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చరిత్రలు ఉంటాయి. మీరు కష్టార్జితంతో నిర్మించుకున్నటువంటి ఈ భవనాన్ని నా చేతుల మీద ప్రారంభించేటువంటి అవకాశం కల్పించినటువంటి శ్రీరామ గండికోట సంబంధించిన ప్రతి కుటుంబానికి ప్రతిసారి మధ్యలో వస్తాయి. ఈ నియోజకవర్గం నుండి మొన్న శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి చిరకాల మిత్రుడు ఆడం సంతోష్ గారు, గ్రేటర్ హైదరాబాద్ ఈ అందరి ప్రియతమ నాయకురాలు, ఈ ప్రాంత కార్పొరేటర్ గౌరవనీయులు శ్రీలత శోభన్ రెడ్డి గారికి, డివిజన్ అధ్యక్షులు అమర్ గౌడ్ గారికి, మాజీ అధ్యక్షులు కొండలన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చాలా మంది ఉన్నారు. మా మిత్రుడు భూషణ కొడుకు వరప్రసాద్ నిన్నైతే సీఎం గారి ముందు మామూలుగా యాక్టివ్గా పనిచేయలేదు. అందరూ మీ అందరికీ నమస్కారం చెప్తూ, ఇప్పుడే మీరు చెప్పారు కుమార్ గారు, మీకు ఉన్నటువంటి సమస్య ఏంటి, మీరు ఎవరిని ఒక్క రూపాయి అర్జించకుండా ఒక్క రూపాయి అడగకుండా మీ సొంత డబ్బులతోనే ఈ భవనాన్ని నిర్మించుకోవాలని మీరు సంకల్పించి దానికి ఈరోజు నిలబడిన ఈ భవనమే దానికి నిదర్శనం. అంటే ఎప్పుడే కానీ పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తాము అని చెప్పడానికి ఎన్నో నిదర్శనం ఉన్నాయి మన భారతదేశ చరిత్రలో. అందులో భాగంగా మీ కుల సంఘానికి ఒక భవనం ఉండాలని మీరు ఈ కార్యక్రమం చేసుకోవడం. నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈడ గండికోట సంఘం శ్రీరామ భవనాన్ని కట్టుకున్నటువంటి గండికోట సంఘం కాబట్టి వారు ఒక మాట అడిగారు. కుమార్ గారు మాట్లాడుతూ, అన్న మాకు క్యారెక్టర్ చాలా ముఖ్యం అని చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మాట. ఏ వ్యక్తి కానీ వ్యక్తులు కానీ మనం ఎప్పుడే కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఒక మాట ఇస్తే ఆ మాటకు నిలబడ్డవాడి యొక్క క్యారెక్టర్ని చూస్తారు. 15 కోట్ల రూపాయలతో 50 పడకల హాస్పిటల్ ఇచ్చారు. దాంతోపాటు దీనికి 15 కోట్లు మాణికేశ్వర నగర్కి ఇచ్చారు. మీరు అడగొచ్చు ఎందుకు ఆగిపోయింది అని చెప్పి. అప్పుడు వచ్చిన తర్వాత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత టెండర్లో ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆబ్జెక్షన్ వచ్చింది. ఈ మాట ఇక్కడ వచ్చే ముందు నిన్ననే ముఖ్యమంత్రి గారితో కలిసడం జరిగింది. నిన్న ఈవినింగ్ 4 o'clock భూషణ్ చెప్పాడు, అన్న మనం రేపు మాణికేశ్వర నగర్ పోదామంటే, అరే ఏందా మనం ఎవరు చెప్పలేదు, అక్కడ ఉన్నారు అన్న, ఇది పార్టీ పొలిటికల్ కాదు, కాకపోతే ఆ భవన నిర్మాణం చేసుకుని ఆ భవన నిర్మాణ ప్రారంభోత్సవానికి రమ్మన్నారు. ఏదైనా మనం ఒక బస్తీలో పోయినప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు సమాచారం ఇవ్వాలన్నారు. శ్రీనివాస్ గారు ఆవేదనకు గురయ్యారు. 50 కోట్ల రూపాయలు
50 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ ఇచ్చి ఆ భవనానికి నిర్మాణానికి నేనే వస్తాను కూడా చెప్పి ఫౌండేషన్ చేసే బాధ్యత నాది. ఏదో ఇప్పుడు వచ్చాను కాబట్టి కాదు, నేను ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని లేని ఆ నియోజకవర్గంలో ఎన్ని నిలబెడుతుందో మీరు పోయి అడిగితే చెప్తారు. మీ వడ్డీ సంఘం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఒక్కొక్కరికి 5 10 సెంట్లు ఉన్నాయి. నేను అక్కడ నీళ్లు కానీ వాటర్ కానీ అన్ని ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఇచ్చాము. ఈరోజే జైపాల్ గారు, రాములు గారు, వడ్డీ రాములు గారు మీకు తెలుసు పొద్దున వచ్చారు. ఆయన ఆరోగ్యం బాగలేకుండా రాములు గారు వచ్చి వాళ్ళ కొడుకు రాజు తీసుకొని వచ్చాడు. పొద్దున వచ్చి చెప్పాడు, అన్నా మేము వడ్డీ సంఘంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వడ్డీ కార్పొరేషన్ కావాలని ఇప్పుడే కుమార్ అడిగారు డిపార్ట్మెంట్లో. కానీ ఆయన తలుచుకుంటే ఒక 100 కోట్లు ఒక్క నిమిషంలో వచ్చేది. అలాగా నేను బాగా గుర్తుంది. అప్పుడు కేంద్ర మంత్రి మరి హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఇక్కడ మంత్రిగా ఉన్నాను. ఎన్నో ప్రాంతాల్లో వందల కోట్ల రూపాయలతో నేను చెప్పిన మాట తప్పైతే మీరు తెలుసుకోండి. హుజురాబాద్లో 300 కోట్లతో ఆదిలాబాద్ రిమ్స్ పక్కకు ఆదిలాబాద్లో ఇచ్చారు, మా ఖైరతాబాద్లో ఇచ్చారు. బస్తీ దవాఖానాలు మా ఖైరతాబాద్లో ఢిల్లీకి ఒక హాస్పిటల్ పెట్టించారు. ఇంత పెద్ద బస్తీలో హాస్పిటల్ ఏదైనా అయితే మీరు ఇక్కడ ఆర్టీసీ దవాఖానాకి పోతే అక్కడ బయటికి నిలబడతారు. ఇది ఆర్టీసీ అని చెప్తాడు. మళ్ళీ గాంధీ హాస్పిటల్ పోవాలంటే ట్రాఫిక్ ఈడికెళ్ళి చిలకలు కూడా ఎంత పైన కూడా ట్రాఫిక్లో ఇరిగిపోతే మనిషి ఏదైనా సాగు బతుకుంటే పోతే వచ్చే వరకు పోయే వరకు కూడా గ్యారంటీ ఉండదు. ఓకే 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 హలో అన్న అన్న ఒక్కసారి మీ ఫోన్ వెనక పెట్టండి బ్రదర్. వెనక పెట్టండి. ఓ బ్రదర్ జల్దీ 4 కుర్చీలు తీసి బ్రదర్ బ్రదర్ మీరే ఎవరో వాగ్దానం చేసింది అది ఒకటే కాలేదు తప్ప మిగతా అన్నీ ఉంది. అమ్మా వేరే చేసింది ఏం లేదు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళు చేసిందే. నువ్వు అడుగు నేను మాట్లాడు. ఈరోజు మాణిక్య సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆడం సంతోష్ గారి ఆధ్వర్యంలో, శ్రీలత శోభన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ప్రధానంగా శ్రీరామ గండికోట మరి వారు నిర్మించినటువంటి భవనం ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఈ తెలంగాణకు ఎట్లాగైతే మార్పు రావాలని ప్రజలు కోరుకున్నారో కేంద్రంలో కూడా మార్పు రావాలని మరి రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. కాబట్టి తప్పకుండా కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి రాబోయేటువంటి రోజుల్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాబోతుంది. ప్రధానంగా కిషన్ రెడ్డి గారు మరి కేంద్ర మంత్రిగా ఉండి ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా అన్ని అవకాశాలు జారవిడ్చుకొని మరి చేయాల్సినటువంటి సమస్యల మీద పరిష్కరించకుండా కేవలము ఆయన మంత్రి పదవి ఆయనకు ప్రాధాన్యత ఇచ్చాడు తప్ప ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వలేడని ఇక్కడ మేము పర్యటిస్తున్నప్పుడు మాకు అర్థమవుతుంది. తప్పకుండా మా దృష్టికి వచ్చినటువంటి ప్రతి సమస్యని పరిష్కరిస్తాం. మాణికేశ్వర్ నగర్లో ప్రధానంగా వాళ్ళు అడిగినటువంటి 50 పడకల హాస్పిటల్ విషయంలో కానీ ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు, నా తరఫున వాగ్దానం ఏమని 50 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాణికేశ్వర్ నగర్లో హాస్పిటల్ ఫౌండేషన్ ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వడ్డేర సంఘం వాళ్ళు ఒక వడ్డేర కార్పొరేషన్ కావాలని అడిగారు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డేర్లందరూ కూడా డిమాండ్ ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు అన్ని కులాలకు చేశారు కాబట్టి వడ్డేర సంఘానికి కూడా తప్పకుండా కార్పొరేషన్, ముఖ్యమంత్రి గారు ఒక మంచి మరి అవగాహన ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆ వడ్డేర సంఘం కూడా తప్పకుండా కార్పొరేషన్ తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ కొంచెం అయితే గెలిచిన రేపు వస్తాడు.
कांग्रेस पार्टी राहुल गांधी संतोष कुमार